అయితే కామారెడ్డిలో హై టెన్షన్ కొనసాగుతోంది. కామారెడ్డికి బీజేపీ ఎమ్మెల్యే అంతా బయలుదేరిపోయారు. కానీ మార్గ మధ్యలోనే వారందరిని అరెస్ట్ చేశారు. ఇక్కడ హౌస్ అరెస్ట్ చేసి నిర్బంధం కొనసాగుతోంది. కామారెడ్డిలోని గవర్నమెంట్ డిగ్రీ కాలేజీకి సంబంధించిన భూ వ్యవహారంపైనే కొంత హై టెన్షన్ నెలకొంది. అక్కడ ఆ భూమిని కొంతమంది వ్యక్తులు కబ్జా చేశారని, ఆ కబ్జాగా డైరెక్ట్ గా కాటిపల్లి వెంకటరమణరెడ్డి ఆ భూమిని అమ్మేసుకున్నారని, 6 కోట్ల రూపాయలకి అరోరాకి అమ్మేశారని చెప్పి షబ్బీర్ అలీ సంచలన ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణల నేపథ్యంలో కాటిపల్లి వెంకటరెడ్డి సవాల్ చేసి మీరు రండి చూపించండి, దమ్ముంటే ఎలా నిరూపించండి అని చెప్పి కాటిపల్లి వెంకటరెడ్డి సవాల్ చేయడంతో ఆ సవాల్ని స్వీకరించిన కాంగ్రెస్ నాయకులు ఆ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ల్యాండ్ దగ్గర రాగానే కొంత హైటెన్షన్ వార్త నెలకొంది. బీజేపీ కాంగ్రెస్ కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. ఈ తోపులాట నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఒక మాజీ సర్పంచ్ మహేందర్ రెడ్డి కారుని ఉల్టా పల్టా చేసి నిప్పంటించారు బీజేపీ శ్రేణులు. ఇంకా హైటెన్షన్ కొనసాగుతోంది. మీరు చూస్తున్న విజువల్లో ఆర్మూర్ ఎమ్మెల్యే ఫైర్ బ్రాండ్ రాకేష్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారు. సో రాకేష్ రెడ్డి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తుంటే పోలీసులు ఆయన అరెస్ట్ చేసిన విజువల్ ఇవి. సో హైదరాబాద్ లో నిర్బంధించి అక్కడ నుంచి హౌస్ అరెస్ట్ తరలించారు. సో రాకేష్ రెడ్డి కామారెడ్డికి మా ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి దుర్మార్గాన్ని ఖండించడానికి వెళ్తుంటే మమ్మల్ని ఏమాత్రం అనుమతించలేదంటూ ఆగ్రహం వెలుగక్కుతున్నారు. మరోవైపు కామారెడ్డి విజువల్ కూడా చూస్తున్నాం మనం. కామారెడ్డిలో కారుని ఉల్టా పల్టా చేస్తున్నారు బీజేపీ నాయకులు. ఆ కారుని మొత్తం తారుమారు చేసేసి దాన్ని నిప్పు కూడా పెట్టేశారు. సో కాంగ్రెస్ పార్టీ బీజేపీ మధ్య ఇంకా హైటెన్షన్ కొనసాగుతూనే ఉంది. ఎక్కడికక్కడ హై డ్రామా కొనసాగుతోంది. హైదరాబాద్ నుంచి కూడా బీజేపీ ఎమ్మెల్యేలు అక్కడికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తుంటే అందరినీ కూడా అరెస్ట్ చేశారు. ఒకసారి అక్కడ ఎటువంటి సిచ్యువేషన్ ఉంది. సో కాటిపల్లి వెంకటరమణారెడ్డి విజువల్ ఇది. కాటిపల్లి వెంకటరమణారెడ్డిని కూడా హౌస్ అరెస్ట్ చేశారు. సో రాకేష్ రెడ్డి అరెస్ట్ చేస్తున్న విజువల్ చూస్తున్నాం. ఒకసారి కామారెడ్డి ఎటువంటి హై టెన్షన్ ఉంది, దానికి సీక్వల్ గా హైదరాబాద్ లో సైతం ఎటువంటి అరెస్టులు కొనసాగుతున్నాయి. ముందా సరస్సుకు సంబంధించి ఒకసారి విజువల్ చూద్దాం. ఇదే పోలీసులతో లాక్కెళ్ళకపోతే నా పేరు రాకేష్ రెడ్డి కాదు. దొంగలు కాంగ్రెస్ హిందువుల కామారెడ్డి ఎమ్మెల్యే కొడుకులారా మీ వాళ్ళందరినీ ఇదే పేరు ఆర్మూర్ ఎమ్మెల్యే ఫైర్ రాకేష్ రెడ్డి రేవంత్ రెడ్డి ఈ మేడ్చల్ రోడ్ల మీద ఇదే పోలీసులతో లాక్కెళ్ళకపోతే నా పేరు రాకేష్ రెడ్డి కాదు. దొంగలు కాంగ్రెస్ హిందువుల అంటే సార్ కామారెడ్డిలో సిచ్యువేషన్ అంటే తెలుసుకుందాం. కామారెడ్డిలో కొంత హై టెన్షన్ కొనసాగుతోంది. ఎక్కడికక్కడ బీజేపీ ఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి నివాసాన్ని పోలీసులు చుట్టుముట్టారు. హైదరాబాద్లోనే ఆయనే సైతం నిర్బంధించారు. ఇటు రాకేష్ రెడ్డి కూడా పోలీసు అరెస్ట్ చేశారు. ఆయనకు నిర్బంధించినట్టు తెలుస్తోంది. సో ఇటువైపు కాటిపల్లి వెంకటరమణారెడ్డి నిర్బంధించారు. రామచంద్రరావుని కూడా మాట్లాడుతూ ఆయన కూడా పోలీసులు ఆఫీస్కే పరిమితం చేశారు. ఎక్కడికక్కడ హౌస్ అరెస్టులు కొనసాగుతున్నాయి. మరి నిజానికి ఆ గవర్నమెంట్ కాలేజీ ల్యాండ్ని కాటిపల్లి వెంకటరమణారెడ్డి అమ్మేసుకున్నారా, 6 కోట్ల రూపాయలు వసూలు చేశారా, ఒక ప్రభుత్వ ల్యాండ్ని విద్యార్థులకు సంబంధించినటువంటి ఆ ఆస్తిని ఒక ప్రైవేట్ యంత్రాంగానికి ప్రైవేట్ వ్యవస్థకు అమ్మేసుకున్నారా? సో షబ్బీర్ అలీ దగ్గర ఉన్న ఆధారాలు ఏంటి? షబ్బీర్ అలీ అక్కడికి ఆధారాలతో సహా వస్తానన్నారు. ఎక్కడ కూడా ఆధారాలు బయటపెట్టిన దాఖలాలు. మరి కాసేపట్లోనే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు కామారెడ్డి నుంచి మీడియా సమావేశం ఏర్పాటు చేసే అవకాశం ఉంది. ఒకసారి సిచ్యువేషన్ తెలుసుకుందాం. ప్రతినిధి గంగారెడ్డి సిద్ధంగా ఉన్నారు నిజామాబాద్ నుంచి. ఎస్ గంగారెడ్డి, సిచ్యువేషన్ ఏంటి? కామారెడ్డి వ్యాప్తంగా ఎటువంటి హై టెన్షన్ ఉంది? కేవీఆర్ వర్సెస్ షబ్బీర్ అలీ ఎటువంటి రాద్ధాంతం జరుగుతోంది? ఉద్రిక్తత కొనసాగుతోంది ఇంకా? మనోజ్, కామారెడ్డిలో షబ్బీర్ అలీ వర్సెస్ కాటిపల్లి వెంకటరమణారెడ్డి అనే చిన్నగా మాటల యుద్ధం తయారైంది. ఏదైతే కామారెడ్డి ప్రభుత్వ కాలేజీకి సంబంధించిన భూములు అరోరా కాలేజీకి సంబంధించి లీజుకి ఇచ్చారో, ఆ లీజుకి ఇచ్చిన నేపథ్యంలో
ఆ 6 కోట్ల రూపాయలు ఎస్బీఐ బ్యాంక్ దగ్గర అరోరా కాలేజీ యాజమాన్యం లోన్ తీసుకుంది. లోన్ కట్టకపోవడంతో 22 కోట్ల రూపాయలు అయిందని చెప్పి కామారెడ్డి కాంగ్రెస్ నేతలు ఆరోపణలు చేస్తున్నారు. అందులో భాగంగానే షబ్బీర్ అలీ చేసిన ఆరోపణలు నిజం ఉందని చెప్పి కాంగ్రెస్ నేతలు అంటున్న నేపథ్యంలో ఎక్కడికంటే అక్కడికి వస్తాను, మీరు సిద్ధమా అని చెప్పి కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరామరెడ్డి సవాల్ విసిరారు. సవాల్ని కామారెడ్డి కాంగ్రెస్ నేతలు స్వీకరించిన నేపథ్యంలో శిశు మందిర్ కాడికి రండి అన్న నేపథ్యంలో ఈ రోజు సమయం ఇచ్చుకున్నారు ఇరు పార్టీ నేతలు. ఆ శిశు మందిర్ కాడికి వచ్చే సమయంలో కాంగ్రెస్ పార్టీ నేతలను అరెస్ట్ చేశారు. దాంతో పాటు అటు కామారెడ్డి ఎమ్మెల్యే షెడ్డి ఏదైతే వెంకటరామరెడ్డిని ఆ క్యాంప్ ఆఫీస్ కే పరిమితం చేశారు. గొడవలు జరగకుండా ఉద్దేశం మీద పరిమితం చేశారు. పోలీసులు శాంతి భద్రత పరిరక్షణ కోసం బాగానే అక్కడ ఎవరిని బయటికి రాకుండా ఉంచిన పరిస్థితి. కానీ ఒక కాంగ్రెస్ పార్టీ నేత మహేందర్ రెడ్డి ఏదైతే వెంకటరామరెడ్డి ఇంటికి వెళ్లి జై కాంగ్రెస్ అన్న నేపథ్యంలో ఒక బీజేపీ కార్యకర్తలందరూ కూడా ఆ కారును ఉల్టా పల్టా చేసి కారుకు నిప్పంటించిన పరిస్థితి. కామారెడ్డిలో ప్రస్తుతం అయితే శాంతి భద్రతలు అదుపులోకి వచ్చాయి. పోలీసులు అటువైపు ఎవరైనా సరే అటువైపు వెళ్లకుండా అడ్డుకున్న పరిస్థితి. కాంగ్రెస్ నేతలను అరెస్ట్ చేశారు. కాసేపట్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు, బీజేపీ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే ఇద్దరు కూడా వేరు ప్రాంతాల్లో మీడియా సమావేశం ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికే హైదరాబాద్ నుండి కామారెడ్డికి వస్తున్న ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి, ఎమ్మెల్సీ అంజిరెడ్డిలను మేడ్చల్ ప్రాంతంలో పోలీసులు అరెస్ట్ చేశారు. దాంతో పాటు ఏదైతే బీజేపీ ఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డిని కూడా ఇంటి వద్దనే పోలీసులు చుట్టుముట్టి నిర్బంధించిన పరిస్థితి. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావును కూడా బీజేపీ పార్టీ ఆఫీస్ కి పరిమితం చేసిన పరిస్థితి నెలకొంది. మొత్తానికి గొడవలు సద్దుమణిగే దిశగా పోలీసులు శాంతి భద్రతల పరిరక్షణ ధ్యేయంగా ఇక్కడికి ఎవరిని రాకుండా అడ్డుకున్న పరిస్థితి. కానీ ఏదైతే కాంగ్రెస్ పార్టీ నేతలు ఆరోపించారో వారి దగ్గర పక్క ఆధారాలు ఉన్నాయనే కోణంలో అరోరా కాలేజీకి వెంకటరామరెడ్డి భూములు లీజుకి ఇచ్చారు. దానికి సంబంధించి భూములకు సంబంధించి లీజుకు తీసుకున్న వ్యక్తులు, అరోరా కాలేజీకి సంబంధించిన వ్యక్తులు డబ్బులు చెల్లించకపోవడమే ప్రధాన కారణం. దీనికి అంతకు సంబంధించి రమణారెడ్డి పైన కాంగ్రెస్ పార్టీ నేతలు ఆరోపణలు చేస్తున్న పరిస్థితులనే ప్రస్తుతం పరిస్థితి అయితే అదుపులో ఉంది. మనసు రైట్, ఐ గెట్ బ్యాక్ మీ దగ్గర మళ్ళీ వస్తాను. గంగారెడ్డి ప్లీజ్ బీ ఆన్ హోల్డ్. సో మనతో పాటుగా ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి గారు జాయిన్ అయ్యారు లైవ్ లో. రాకేష్ రెడ్డి గారు, ఎక్కడికక్కడ బీజేపీ నాయకులకు మొత్తం హౌస్ అరెస్ట్ చేస్తున్నారు, నిర్బంధిస్తున్నారు. సో ప్రభుత్వ కాలేజీకి సంబంధించినటువంటి ల్యాండ్ని లీజ్ రూపంలో అరోరా కాలేజీకి ఇస్తే అరోరా కాలేజ్ ఆ ల్యాండ్ పేరిట లోన్ తీసుకుందని రకరకాల చర్చలు ఉన్నాయి. దీనికి అన్నిటికీ ఫిజికల్ డాక్యుమెంట్ కానీ ప్రూఫ్స్ కానీ ఏం కనిపించట్లేదు. మిమ్మల్ని కూడా చాలా దారుణంగా పోలీసు అరెస్ట్ చేస్తూ ఉన్నారు. సో మీరు డైరెక్ట్గా ముఖ్యమంత్రిని హెచ్చరిస్తున్నారు, రేపటి రోజున ఇదే పోలీసుల చేత అరెస్ట్ చేయిస్తానంటూ రేవంత్ రెడ్డి పేరు చెప్పి మీరు వార్నింగ్ ఇస్తున్నారు. ఏం జరుగుతోంది? తప్పేముందన్న, మేము అంటే ఏం నేరం చేసినాం? ఒక శాసనసభ్యుడి మీద హత్యా ప్రయత్నం జరిగితే 7 సార్లు ఓడిపోయిన షబ్బీర్ అలీ, రోహింగ్యా ముస్లింలతో కుట్రబన్ని దీనికి అంతటికి రేవంత్ రెడ్డి కుట్ర అయింది. మామూలుగా మీకు కనిపించుండొచ్చు, ఇద్దరు ముఖ్యమంత్రుల మీద గెలిచి ఈరోజు దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన కామారెడ్డి ఎమ్మెల్యే మీద హత్యా ప్రయత్నం ఇది. పోలీసులు కార్లు ఎట్లా పోతాయి లోపలికి? అంటే ఇది ప్రభుత్వ హస్తం లేదా? రేవంత్ రెడ్డి గారి హస్తం లేదా? రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిని ఓడగొట్టడనే కదా ఇంత కుట్ర ఆయన మీద. ఈరోజు షబ్బీర్ అలీ అండ చూసుకొని 7 సార్లు ఓడిపోయినోడితో హత్య ప్రయత్నం చేపిస్తారా? ఒక దుండగుడు డైరెక్ట్ కారు తీసుకొని ఎమ్మెల్యే ఇంట్లోకి పోతాడా? ఇదా రాష్ట్ర ప్రభుత్వం అదుపులో ఉన్నది? ఇదే చెప్పాము, మమ్మల్ని నడి రోడ్డు మీద ఎట్లయితే పోలీసులు లాక్కెళ్తున్నారు అట్లే రేవంత్ రెడ్డి కూడా లాక్కెళ్తాం. తప్పేముంది మనోజ్? తప్పేముంది? కక్ష సాధింపు, రేవంత్ రెడ్డి కక్ష సాధింపు, దక్షిణ తెలంగాణ ఉత్తర తెలంగాణ మీద కక్ష సాధింపు. ముఖ్యమంత్రి ఓడగొట్టి దేశవ్యాప్తంగా అసహ్యంగా తయారు చేశాడని ఒక కోపంలో ఉన్న ముఖ్యమంత్రి షబ్బీర్ అలీతో ఒక ప్రముఖ రోహింగ్యా ముస్లింలతో హత్యా ప్రయత్నం చేయించాడు. దీన్ని కూడా మనం ప్రాంత విభేదంగా చూద్దామా రాకేష్ రెడ్డి గారు? దక్షిణ తెలంగాణ ఉత్తర తెలంగాణ ఈ విభేదాలు ఎందుకు, మళ్ళీ ఈ పదాలు ఎందుకు? ఇది కంపల్సరీ వాడతాం. ఎందుకు వాడడం అంటే మాకు ఈ రకంగా హత్యా ప్రయత్నం చేపిస్తారు. ఉత్తర తెలంగాణకు ఒక ఫేమస్ శాసనసభ్యుని, ఒక ప్రజా మన్నన పొందిన నాయకుడిని, ఎటువంటి అవినీతి ఒక్కళ్ళని కూడా చెప్పండి. కామారెడ్డి ఎమ్మెల్యే అసెంబ్లీలో కూడా అడగండి. అసెంబ్లీలో 118 మంది ఎమ్మెల్యేలు చెప్తారు కామారెడ్డి ఎమ్మెల్యే గురించి. ఆయన ప్రవర్తన కావచ్చు, ఆయన నియమాలు కావచ్చు. ఈ 118 మంది ఎమ్మెల్యేలకు అందరికన్నా పద్ధతిగా ఉండే ఎమ్మెల్యే కాంగ్రెస్ ఎమ్మెల్యే. ఈ రోజు చౌకబారు ప్రకటనలకు 7 సార్లు ఓడిపోయినోడు, ఒక ప్రభుత్వ ముసుగులు సలహాదారు ముసుగులు రాజకీయ సవాళ్ళు ప్రతి సవాళ్ళు ఉంటాయి కదా. సరే మీరు అంటున్నట్టుగా ఉత్తర తెలంగాణ దక్షిణ నివేదించడం కరెక్ట్ కాదేమో. బట్ అది ఎవరైనా సరే ఆ రకంగా సెక్యూరిటీ ఉన్న సమయంలో
డైరెక్ట్గా కారు పట్టుకొని వెళ్ళడం తప్పది, అది పోలీసుల నిర్లక్ష్యం కనబడుతుంది అక్కడ. కానీ ఎందుకు అసలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మీరంతా కూడా మద్దతుగా వెళ్తూ ఉన్నారు, మిమ్మల్ని కూడా అరెస్ట్ చేశారు, బహుశా ఇప్పుడు మీ ఇంట్లో పోలీసులు ఉండే ఉంటారు రైట్? ఇప్పుడు బయట ఉన్నారు, ఇప్పటి వరకు లోపల కూర్చున్నారు, ఇప్పుడు బయట ఉన్నారు. ఓకే, ఉన్నారు బయట పోలీసులు ఉన్నారు, ఇప్పటి వరకు మొత్తం 4 ఉన్నారు, 3 ఎస్ఐలు. నేను అనేది ఏంది, ఇదేమేమో ఇప్పుడు అప్పుడేమో ఇదే ముఖ్యమంత్రి ప్రతిపక్ష నాయకుడు ఉన్నప్పుడు గొరగొరగొర అర్ధరాత్రి లాక్కపోయినరు. మరి నువ్వు నేర్చుకున్న ప్రజాస్వామ్య విలువలేంటి రేవంత్ రెడ్డి? నీకు బుద్ధి రాలేదా? నర్సింగ్ పోలీస్ స్టేషన్ అరెస్ట్ చేసి నీకు బుద్ధి రాలేదా? కొడంగల్ని అర్ధరాత్రి బెడ్రూమ్ లో అరెస్ట్ చేసినప్పుడు ఇవే కదా నువ్వు అప్పుడు ప్రజాస్వామ్య విలుకలు శిల్క పలుకులు పలికినావు రేవంత్ రెడ్డి. ఇవేనండి శిల్క పలుకులు. మేమేమన్నాము? మేము శాంతియుతంగా కామారెడ్డి వెళ్ళి సహచర ఎమ్మెల్యే మీద హత్యా ప్రయత్నం జరిగింది కాబట్టి, దాడి జరిగింది కాబట్టి నైతిక మద్దతు. రెండోది బాన్సువాడల పోలీసులు ప్రత్యేకంగా రేవంత్ రెడ్డి గారు షబ్బీర్ ప్రోదల్బం లోనై హిందువులను దారుణంగా హింసించారు. పోలీసులు లాఠీచార్జ్ చేశారు, రక్తాలు కారుతున్నాయి మా హిందువుల మీద. ఇంకా మేము హిందువులకు మేము తప్ప ఎవరున్నారండి? ముఖ్యమంత్రి అయితే ముస్లిం మతం స్వీకరించిండు మొన్ననే. ఎవరున్నారు మాకు? మా కార్యకర్తలకు మేమే కదా ముఖ్యమంత్రి. ఇంతకు సెక్యులర్ ముఖ్యమంత్రి ఉండేది. కానీ రాజకీయంగా సవాళ్ళు సహజంగా ఉంటాయి కదా. ఆయన ఒక అదే నియోజకవర్గానికి సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యే కంటెస్ట్ చేసిన వ్యక్తి షబ్బీర్ అలీ, ఆ నియోజకవర్గం ప్రస్తుత ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వ్యక్తి కాటిపల్లి వెంకటరమణారెడ్డి మీ పార్టీ ఎమ్మెల్యే అక్కడ ఉన్నారు. సో రాజకీయంగా ఆరోపణలు ప్రత్యారోపణలు సహజమే. సో దానికి రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు సంబంధించి బీజేపీ నాయకులు